బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నోటిఫికేషన్ల స్క్రూటినీని ఈ నెల 9న చేపట్టనుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నామినేషన్ల స్క్రూటినీని ఈ నెల 9న చేపట్టనుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది ఈసీ.